అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 3 of Cups, 2 of Pentacles, Ace of Pentacles, 5 of Swords, 6 of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు, జగులు అవుతూ ఉన్నారు. ఏం చేయాలి ఏమి అని అర్థం అవ్వట్లేదు. అండ్ అది కూడా చాలా స్ట్రాంగ్గా 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఇక్కడ ఏంటి అని అంటే మీరు వర్క్కి ఎక్కువగా టైం ఇస్తూ ఉండడము, అంటే కొంచెము ఉన్న అవర్స్ కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండడము. బట్ అంత వర్క్ చేసినా సరే స్టెబిలిటీ అనేది రావట్లేదు. అంటే శాలరీ తక్కువగా ఉండడము, ఎంత ట్రై చేసినా సరే ఇంక్రీజ్ చేయకుండా ఉండడము, ప్రమోషన్స్ అలాంటివి ఏదైనా సరే ఇవ్వకుండా ఉండడము. సో ఇలా మీరు ల్యాక్ ఫీల్ అవుతూ ఉండడం అనమాట. సో ఇది చూపిస్తుంది. సో 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి జగ్లింగ్ ఎనర్జీ. సో దీనివల్ల ఏంటి అని అంటే కొంతమందికి మీరు పర్సనల్గా ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకపోవడం, ఫ్రెండ్స్కి టైం ఇవ్వకపోవడం, ఈవెన్ మీ పర్సనల్ విషయాలకైనా సరే టైం లేకపోవడము, ఇలాంటిదంతా డిస్టర్బెన్స్ అనేది కాజ్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే దీనివల్ల మీకు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ రావడం. అంటే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ కరెక్టేనా, లేకపోతే వేరే సిచ్యువేషన్కి ఏదైనా అంటే వేరే ప్లేస్కి ఏదైనా వెళ్తే బాగుంటుందా, వర్క్ చేంజ్ చేస్తే బాగుంటుందా, ఇలా అని చెప్పేసి జగల్ అవుతూ ఉన్నట్లు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది. సో అయితే దీనివల్ల మీకు ఈ వర్క్ సిచ్యువేషన్, ఈ మనీ రిలేటెడ్కి సంబంధించి ఏదైతే జగలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే 5 ఆఫ్ స్వోర్డ్స్తో కొంతమందికి ఇది మీరు సొసైటీ అని చెప్పేసి, లేకపోతే మీ ఇంట్లో రిలేటివ్స్ ఏమనుకుంటారని చెప్పేసి ఇలా అనమాట. అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి మీకు ఇక్కడ థాట్స్ అనేది నడుస్తుంది. మెంటల్లీ మీకు చాలా ఎక్కువగా స్ట్రెస్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. అందుకనే మీరు ఇది కష్టమైనా సరే వర్క్ ఎక్కువగా చేస్తున్నా సరే, లైక్ మీకు ప్రశాంతత లేకున్నా, వర్క్ ఎక్కువగా చేస్తున్నా, ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కంటిన్యూ అవుతూ ఉండడం ఈ ఎనర్జీ వల్ల, ఈ 5 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ వల్ల. సో అందుకే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ 2 ఆఫ్ పెంటికల్స్ ఈ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ నుంచి ఒకరి కోసము, వేరే వాళ్ళ కోసం వర్క్ చేసే దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు, పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెము ఇక్కడ మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. ఓకే, 6 ఆఫ్ స్వోర్డ్స్ అంటేనే మీరు మీ పర్సనల్ లైఫ్ని, మీ గ్రోత్ని, మీకు ఏదైతే ఇష్టమో అది చెయ్యాలి అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నట్టు చూపిస్తుంది. అయితే కొంచెము హర్ట్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట మీకు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేయడము, మీకు నచ్చకపోయిన అంటే ఇంకా జాబ్ నుంచో లేకపోతే ఏదైనా సరే నచ్చట్లేదంటే దాని నుంచి బయటకు వచ్చేసేయడము, ఒకరిని ఇంప్రెస్ చేయడం కాకుండా. సో అలా వెళ్తున్నందుకు కొంచెము బాధపడుతూ ఉన్నారు. బట్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వబోతున్నారు తొందరలో, నాకు సొల్యూషన్స్ కావాలి, ఒక చేంజ్ కావాలి లైఫ్లో. సో ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండకూడదు అని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకొని ఈ 5 ఆఫ్ స్వోర్డ్స్, ఈ అన్నెసెసరీ మాట్లాడుకునే ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేసి బాధపడినా పర్లేదని సొల్యూషన్ సైడ్ మూవ్ అవుతూ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో అందుకనే ఇప్పుడు మీ సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఆన్సర్స్ రావడం, మీ క్వశ్చన్స్కి నెగిటివ్ పీపుల్ నుంచి దూరం వెళ్ళిపోవడము,
ఇంకా మీరు ఒక ప్లేసెస్ చేంజ్ చేసి ఒక చేంజ్ మీ లైఫ్లో ఒక చేంజ్ తీసుకొని రావడం అన్నట్లు కూడా చూపిస్తుంది. కొంతమందికి మీకు వర్క్ అనేది ఉన్న ప్లేస్లోనే కాకుండా వేరే ప్లేస్లో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటుంటే కనుక సో దానికి సంబంధించి వేరే ప్లేస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఎందుకు అని అంటే ఏస్ ఆఫ్ పెంటికల్తో ఒక చిన్న న్యూ ఆపర్చునిటీ, ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వడానికి ఒక న్యూ ఆపర్చునిటీ అనేది కూడా వస్తూ ఉంది. సో ఇది కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. కొంతమందికి ఈ జగ్లింగ్ సిచ్యువేషన్, ఈ కన్ఫ్యూజన్ రావడానికి రీజన్ కూడా ఈ కొత్త ఆఫర్, కొత్త ఆపర్చునిటీ అయ్యుండొచ్చు. ఇది ఒక్కసారిగా వచ్చేసరికి మీకు ఇంకా క్లియర్లీ అర్థమైపోవడం, ప్రస్తుతానికి ఒక చాయిస్ దొరికింది, ఒక వే ఉంది, సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి వెళ్ళడం అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరు ఆ జగ్లింగ్ దాంట్లో ఉండడము, వర్క్ స్ట్రెస్ తీసుకోవడం, ఇంకా ఫైనలీ డిసైడ్ అయిపోవడం అనమాట. సో నాకు కొత్త ఆఫర్ వస్తూ ఉంది, ఇది ఉంది, చిన్నదైనా పర్లేదు తీసుకొని ఇంకా చేంజ్ సైడ్ వెళ్ళడమే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి న్యూ ఆఫర్ వస్తుంది, జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు, డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుందో మీకు ఆన్సర్స్ అన్నది మీ లైఫ్లో ఒక స్టెబిలిటీని తీసుకొని రావడము, హ్యాపీనెస్ని, ఇంకా ఫినాన్షియల్లీ కూడా స్టేబుల్గా ఉండడము, సో ఏదైతే తీసుకుని వస్తుందో అటు సైడ్ వెళ్ళడానికి డిసైడ్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది. ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా ఇది వచ్చేసి ప్రాక్టికల్గా మీ వర్క్ రిలేటెడ్, మీ కెరియర్ రిలేటెడ్, మీ ప్యాషన్ రిలేటెడ్కి సంబంధించి చూపిస్తుంది. సో ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి అనమాట. సో కాబట్టి మీ మొత్తం నెక్స్ట్ కొద్ది డేస్ వరకు థాట్స్ అంతా నేను ఇండిపెండెంట్ అవ్వాలి, నాకు నచ్చింది చేయాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి అటు సైడ్ వెళ్తూ ఉన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ట్రాన్సిషన్ రాబోతుంది మీ లైఫ్లో తొందరలో, ఒక చేంజ్ అంటే కొంచెం కొన్నిసార్లు మన చిన్న ప్లేస్ షిఫ్ట్ అయినా సరే అది చేంజ్, రైట్? సో ఇలాంటి చిన్న చేంజ్ అయినా సరే బట్ ఒక టైప్ ఆఫ్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అలాంటి చేంజ్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ 3 ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి మీరు చాలా స్ట్రాంగ్గా ఒకటి వచ్చేసి మీరు పాత ఫ్రెండ్స్తో ఇలా రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పార్టీ అని చెప్పేసి, సెలబ్రేషన్స్ అని చెప్పేసి, గెట్ టుగెదర్ లాంటిది ఏదో చూపిస్తుంది. సో చిన్న సెలబ్రేషన్ అనేది కూడా రాబోతుంది మీ లైఫ్లో అన్నది మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఇక్కడ నుంచి ట్రాన్సిషన్ లైక్ వేరే ప్లేస్కి వెళ్ళడం, ఒక చేంజ్ అనేది వస్తుంది. అది కొత్త కంపెనీకి వెళ్ళొచ్చు, వేరే ప్లేస్, వేరే కంప్లీట్లీ సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడం లాంటిది ఈ చేంజెస్, రైట్? సో ఇలా ఏ చేంజెస్ అయినా, హౌస్ అయినా సరే షిఫ్ట్ అవ్వడం, కొంతమందికి సొల్యూషన్స్ కావాలని చెప్పేసి, సో ఇలాంటి చేంజెస్ వచ్చిన వెంటనే 3 ఆఫ్ కప్స్తో కొత్త పీపుల్ని మీరు మీట్ అవ్వడము, ఒక ఫ్రెండ్లీ ఎనర్జీస్, కంప్లీట్లీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించడం లాంటిది, కొంచెం ప్లేస్ని చూపించడం లాంటిదో, అంటే ఒక లైక్ మీరు ఒంటరిగా కాకుండా సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ అనేది వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. సో గెట్ టుగెదర్స్, న్యూ పీపుల్ మీకు ఫ్రెండ్స్ అవ్వడం లాంటిది, ఇలాంటి ఎనర్జీస్ కూడా ఉంది. చాలా స్ట్రాంగ్గా కొంతమంది న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీ అని, సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకునే ఛాన్సెస్ ఉంది. ఫైనల్లీ ఒక గ్రోత్ అనేది రాబోతుంది లైఫ్లో అని చెప్పి, ఓకే? సో దాని మీద కూడా మీకు ఫోకస్ ఉంది. అందుకనే ఇక్కడ మీ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి, అన్నెసరిగా ఓవర్ థింక్ చేసే దాని నుంచి, ఆ థాట్స్ అన్నిటిని వెనక వదిలేసి పాజిటివ్ సైడ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాని సైడ్ ముందుకు వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది, ఓకే? లాస్ట్ 2 మెసేజెస్ తీసుకుందాం. కొంతమందికి మీరు జాబ్ అసలు లేదు, వర్క్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు, అంటే అలాంటి వాళ్ళ కోసము జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒక చిన్న ఆపర్చునిటీ ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ చూపిస్తుంది, లేని వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ చూపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మెసేజెస్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చాలా స్ట్రాంగ్గా మొత్తం అంతా ఫినాన్షియస్, కెరియర్ గురించే ఉంది ఈ రీడింగ్ అంతా. ఒకవేళ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటే మీకు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తుంది, ఓకే? సో ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో
డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో కంప్లీట్లీ చేంజెస్. మీరు పాత సైకిల్ని ఫినిష్ చేసేసి కొత్త సైడ్ వెళ్తున్నారు, ట్రాన్సిషన్. అందుకనే 6 of Swordsతో లైక్ అంటే ఒక చేంజ్ డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. అది చిన్నదైనా సరే ఒక చేంజ్ అనేది రాబోతుంది అనమాట. అది మళ్ళీ కంపెనీ చేంజ్ కావడమో, ప్లేసే చేంజ్ చేయడమో, లేకపోతే పాత పీపుల్ని వదిలిపెట్టేసి కొత్త ఫ్రెండ్షిప్ చేయడమో, సో ఇలాంటి చేంజ్ అనమాట. లేకపోతే మిమ్మల్ని మీరే కంప్లీట్లీ మీ 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 వే ఆఫ్ ఆలోచనలోనే చేంజ్ రావడము. ఒకప్పుడు ఒకలాగా ఆలోచించడం, ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించడం, సో ఇలాంటి చేంజెస్ అనమాట. సో నోటీస్ చేయొచ్చు. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏదో వస్తుంది మీకు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. కంప్లీషన్ అనేది రాబోతుంది. చాలా స్ట్రాంగ్గా ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చేసి 5 of Swords ఎనర్జీ, మెంటల్ స్ట్రెస్ నుంచి, వేరే వాళ్ళు మాట్లాడే దాని దగ్గర నుంచి, గాసిప్ ఎనర్జీస్, ఇలాంటి దాని నుంచి మీకు ఫ్రీడమ్ వస్తుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. సో కాబట్టి మీరు ప్రస్తుతానికి కొంచెం హెవీగా మూవ్ అవుతున్నప్పటికీను ఒక్కసారి ఆ డెస్టినేషన్ అంటే ఆ ప్లేస్, ఆ చేంజ్కి రీచ్ అయిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఫైనలీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో పడిన కష్టానికి ఏదైతే మనీ సేవ్ చేసుకోవాలి, మనీలో కొంచెం స్టెబిలిటీ వస్తే బాగుంటుంది అని ఇలా అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఆ స్టెబిలిటీ, మీరు పడిన కష్టానికి డెఫినెట్లీ మీరు దానికి పాజిటివ్ అవుట్కమ్ చూస్తారు, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది. ఓకే, చాలా స్ట్రాంగ్గా కొంతమందికి స్పిరిచువలీ గ్రోత్ కూడా ఉంది. మీరు స్పిరిచువల్లీ చాలా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించి కూడా ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్. ఓకే, సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ సైడ్కి వెళ్తూ ఉన్నారు. బట్ కొంచెము వెళ్ళే టైంలో ఇబ్బందిగా అనిపించడం, అంటే ఇంకా అఫ్కోర్స్ పాత సిచ్యువేషన్స్ని వదిలిపెట్టేసి కొత్త సైడ్ వెళ్తూ ఉన్నాం మనము అని అంటే ఒక టైప్ ఆఫ్ బాధ అనిపిస్తుంది, రైట్? అంటే ఇంకా అంతా అయిపోయింది, మళ్ళీ కొత్త దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుందో, సెటిల్ అవుతానో లేదో, ఇలా ఉంటుంది, రైట్? అలాంటి కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది. బట్ ఓవరాల్గా స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ మనీ రిలేటెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది రీడింగ్లో. బాగా సఫర్ అవుతూ ఉన్నారు, ఒక అంటే కొంచెము రీసెంట్ పాస్ట్లో కనుక ఇబ్బంది పడ్డారు మనీ వైజ్గా అని అంటే ఇప్పుడు ఆ మనీ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు సెటిల్ అవుతుంది, కొంచెం మీకు ఒక పీస్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.